ఇదిగోండి ఈ రీలు ఏది ఓపెన్ చేసినా సరే ఇదే కనిపిస్తుంది. అరే రే 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 నిజంగా ఇదేదో మ్యాజిక్ లా ఉందిరా. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మా పండుగాడు మా ఇంటికి వచ్చాడు. అందుకని సరదాగా ఇక్కడ దగ్గరలో బార్కస్ అని కొత్తగా ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్తున్నాం. మీకు కూడా మంది చూపిస్తాను, అక్కడ టేస్ట్ ఎలా ఉందో ఏంటో. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయాలి. ఇప్పుడు వచ్చాం మా రెస్టారెంట్కి. రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఈ లోపల ఏదో ఇలా రూమ్లో ప్రైవేట్ రూమ్ లాగా ఉంటే అందులోకి వచ్చి కూర్చున్నాం. ఆర్డర్ ఇచ్చాం, ఫుడ్ ఇంకా రాలేదు. అదే ఆలోచిస్తున్నాం ఇక్కడ కూర్చొని తిందామా లేకపోతే బయట మందీ సిట్టింగ్ ఉంటుంది కదా, బయట మొత్తం మందీ సిట్టింగ్ ఉందన్నమాట. అలా మందీ సిట్టింగ్లో కూర్చొని తిందామని చెప్పేసి మటన్ పాయ సూప్ ఒకటి చెప్పమ్మా తీసుకుని వచ్చారు. లోపల చూడండి పీస్ ఒకటి వేసారు, చూడడానికి చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇంకా దీని టేస్ట్ చూద్దాం. కాలిపోతే చాలా వేడిగా ఉంది. బా ఏం స్పైసీ ఉందిరా. మంచి స్పైసీ బాగుంది, చాలా స్పైసీగా ఉంది. పాయ ఫ్లేవర్ కూడా, బోన్ ఫ్లేవర్ గట్టి కూర. అదే ఆ పాయ ఫ్లేవర్ కూడా అదిరిపోయింది. ఎందుకో వెజ్ తినాలనిపించి మష్రూమ్ చెప్పాము. చూడండి ఇలా ఉంది. అసలు దీని టేస్ట్ ఉంది మాయా, నాన్ వెజ్ పని చేయదంటాను నేనైతే. అలా ఉంది దీని టేస్ట్. తందూరి ఫ్లేవర్ ఇచ్చేసాడు ఫుల్గా, పైన మసాలా హైలైట్. ఎలా ఉంది పండు? తినలేదు ఇంకా. పైన మసాలా ఏదైతే ఉందో తోపు ఉంది. ఇది బొగ్గుల మీద కాల్చి తీసుకొచ్చారు. మ్యాడ్. ఈ స్టార్టర్ పేరు చికెన్ ఉంచా కుంచా కొంచెమే ఇచ్చారు, అందుకనే 4 పీసులు వచ్చినాయి. ఫుల్ డ్రై రోస్ట్ అనమాట. మసాలాలు గట్టిగా పట్టించి ఆయిల్లో డీప్ రోస్ట్ చేసి తీసుకొచ్చారు. వింగ్స్ టేస్ట్ చూద్దాం. వింగ్స్ని అలా అన్నాడేంటి కొంప తీసి? అదే అనుకుంటా, ఉంచో గొంచో అన్నాడు కానీ వింగ్స్, చికెన్ వింగ్స్ అలా అని ఉంటారులే పాపం. టేస్ట్ చూద్దాం. భలే ఉందిరా, ఫుల్ డీప్ రోస్ట్. లోపల ఎండు మిరపకాయలు చాలా కొత్తగా ఉన్నాయి. రెగ్యులర్గా మనం తినే ఆయిల్ రోస్ట్లా లేదు, చాలా బాగుంది. కాంబినేషన్గా మైనీస్ ఇచ్చారు. మైనీస్లో ఇంకా అదిరిపోయింది. నెక్స్ట్ మిక్స్డ్ మందీ చెప్పాము. మందీ రైసు, ఫిష్ చూడండి ఎంత ఉందో. ఫిష్, ఇది ఒక చికెను, నెక్స్ట్ మటన్ జ్యూసీ, నెక్స్ట్ వచ్చేసరికి ఇది చికెన్ అల్ఫాహం అనుకుంటా. అల్ఫాహం కాదు, ఫ్రైడ్ చికెనే. 2 రకాల చికెను, ఒక మటను, ఫిష్ ఇచ్చారు. అక్కడక్కడ జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్. ఇది వచ్చేసరికి ఏదో గ్రేవీ, ఏదో షేర్వా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి రైతా ఇచ్చారేంటి? మామూలుగా అయితే మైనీస్ ఇస్తారు కదా, రైతా ఇచ్చారు. ఇంకా దీని టేస్ట్ చూద్దాం. ఇంకా వీటి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం, ఎందుకంటే మందీలో ముందు బాగుండాల్సింది ఆ మందీ రైస్ మాత్రమే. బా అరే కొంచెం స్పైసీ కూడా తగిలిచ్చాడు లైట్గా, ఫ్లేవర్ ఎక్కువగా ఉంది కదా, బాగుంది. తిను. ఏది జీడిపప్పులు చాలా బాగుంది. నెయ్యిలో వేపినట్టున్నారు జీడిపప్పులు. చాలా బాగున్నాయి. జీడిపప్పు, కిస్మిస్. చాలామందికి మందీలో ఇలాగ తీపిగా కిస్మిస్లు అవి తగిలితే నచ్చదు. నాకు ఇష్టం. కింద కామెంట్ చేయండి ఎవరికి నచ్చదు. ఇంతకుముందు నాకు నచ్చేది కాదు, ఇప్పుడు మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది. మటన్ పీస్ చూడండి ఎలా ఉడికిందో. ఓ బా చిత్త కొట్టేసింది మటను. రైస్లో పెట్టుకుని టేస్ట్ చూద్దాం. ఇది మటన్ తినవాలి, భలే ఉందిరా. మటన్ ఫ్లేవర్ చాలా మెత్తగా ఉంది, భలే తెలుస్తుందిరా. మటన్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఈ చికెన్ కూడా టేస్ట్ చూద్దాం. బాబా గట్టిగా ఉందేంటి ఇది చికెన్? ఇది కొంచెం ఏదో కొత్త మసాలాలా కనిపిస్తుంది ఈ చికెను. ఇది కూడా టేస్ట్ చూద్దాం. మళ్ళీ అదిరిపోయింది. మళ్ళీ మసాలా ఏదో పెట్టారు, ఈ మసాలా భలే ఉందిరా. మసాలా ఎలా ఉంది పండు? మసాలా ఫ్లేవర్ బాగా చిల్లీ ఫ్లేక్స్ అవి వేస్ట్ చేశారు, అదిరిపోయింది. నెక్స్ట్ ఈ చికెన్ కూడా టేస్ట్ చూద్దాం. ఇది చూడడానికి ఇందాక మన స్టార్టర్ ఒకటి వచ్చింది కదా, వింగ్స్ అలా ఉంది.
కాకపోతే అది బాగా గట్టిగా ఉంది, ఇది మెత్తగా ఉంది. బాగానే ఉంది, దీనికిలాగే ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఫిష్ ఇలాగే ఉంటుంది. బాబా 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 ఎంత మెత్తగా ఉందో చూడండి, చాలా మెత్తగా ఉంది ఫిష్. ఫిష్ కూడా ఎలా ఉందో చూద్దాం. రే అదిరిపోయింది మళ్ళీ ఫిష్. బేసిక్గా నాకు నచ్చదు ఇందులో. ఎందుకు నచ్చదురా, నాకు చాలా ఇష్టం ఇక్కడ ఫిష్. పైన లేయర్ బాగుంది, లేయర్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా. లోపల ఫిష్ వచ్చేసరికి సాఫ్ట్గా. సరిపోయింది. ఇంటికి వచ్చి బట్టలు చేంజ్ చేసేసుకున్నాం. టైం వచ్చి ఈవినింగ్ 6 అయిందనమాట. వాకింగ్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఇప్పుడే ఆడి అలా కూర్చున్నాం. 350 క్యాలరీస్ కరిగించాను, సరిపోదు, ఇంకా కరిగించాలి. ఎక్కువ తినేసాం కదా మధ్యాహ్నం. రోజు ఏదో ఒకటి జరగడం తినడం అయిపోతుంది. రేపటి నుంచి అయినా తగ్గించాలి. ఎస్, నేను ఇచ్చాము కదా స్పెట్స్, అవి తీసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు ఇంకా మంచి కలెక్షన్ కనబడుతుంది. ఏంటో ఒక రోజులో మారిపోయిందో ఏంటో అర్థం కాలేదు. అయిపోయిందంట, తీసుకుని వెళ్ళిపోవడమే. ఇదిగోండి నేను తీసుకున్న స్పెట్స్ ఇవే. పెట్టుకుంటే ఏంటో తేడాగా ఉంది, మరి కొత్తగా ఇప్పుడే పెట్టడం వల్ల ఏంటో తెలియట్లేదు. ఇట్లా సన్నగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి. ఉన్నట్లో ఇదే బెటర్ అనిపించి ఇంక ఇదే తీసుకున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి అలా కూర్చుని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక రీల్ ఫుల్ వైరల్ అవుతుంది. ఇదిగోండి ఈ రీలు, ఏది ఓపెన్ చేసినా సరే ఇదే కనిపిస్తుంది. అలా వాటర్లో పసుపు వేస్తే అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం అది ట్రై చేద్దాం ఇంట్లో. దానికి సంబంధించిన అన్ని తెచ్చాము. ఇదిగోండి ఒక గ్లాసు వాటర్, పసుపు కూడా ఉన్నాయి. ఫ్లాష్ ఆన్ చేయరా, నీ ఫోన్ ఫ్లాష్ ఆన్ చేయి. ఫ్లాష్ ఆన్ చేయి, ఇలా తిప్పు. ఆ లైట్ కూడా కట్టించేస్తాం. ఆన్ చేసాము. దీంట్లో వాటర్ పోయిరా, వాటర్ పోసుకుందాము. దీంట్లో వాటర్ పోసాము. అరే ఒలిగిపోదు కదా. ఏంట్రా సోడాలాగా పైకి వస్తుంది? ఏమొచ్చిందిరా సోడాలాగా? ఈ బబుల్స్ వచ్చింది. ఇది కరెక్టే ఉంది కదా? కరెక్ట్గానే ఉంది కదా. కొంచెం కింద కూర్చోండి, ఒక కింద కూర్చో. రే కదపు. ఇప్పుడు ఒక స్పూన్ పసుపుది, ఒక స్పూన్తో పసుపుది. 3, 2, 1 వేసి ఒకేసారి వేసియా? ఆ పసుపు పక్కన పెట్టు. రే నిజంగా అవుతుందిరా ఇది. ఫ్లాష్ ఆఫ్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో చూడు. ఇప్పుడు పడుతుంది ముద్ద ఒకేసారి. ఒరే నేను ఫ్లాష్ ఆన్ చేశాను రా. ఫ్లాష్ ఆఫ్ చేసి ఒకసారి ట్రై చేద్దాం. బేసిక్ గా నేను మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేయడం వల్ల అలా కనబడింది. ఇప్పుడు ఫ్లాష్ ఆఫ్ చేసి వేద్దాము. ఇప్పుడు ఫ్లాష్ ఆఫ్ చేసాం అనమాట. ఇప్పుడు వేయరా పసుపు. ఇప్పుడు పసుపు వేద్దాము, ఎలా వస్తుందో చూద్దాం. ఫ్లాష్ వేస్తేనే అంత బాగా వచ్చింది. ఆఫ్ చేయి. ఒరే నిజంగా అందులో పడగానే మెల్లగా దిగుతుంది అది. అరే రే 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 నిజంగా ఇదేదో మ్యాజిక్ లా ఉందిరా. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే ఫుల్ వైరల్ అయిపోతుంది. వెనక మెల్లగా పడుతుందా, ఇంకా ఉంది పైన పడుతుంది అలాగా. బా ఎక్కడి నుంచి వస్తారా బాబు ఐడియాలన్నీ ఇలాంటి. ఈరోజు మా డిన్నర్ ఇంకా కమలాకాయ ఆరెంజ్ ఫామ్ నుంచి తీసుకొచ్చాం కదా, పపాయ. ఎంత బాగుందో ఇది, చాలా బాగుంది. ఇంక ఈ 3 తినేసి ఎండ్ చేసేయడమే. అలానే ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.